నిత్య మాత్రం ఎట్టి బస్సులో ఊరుకోదు. అసలు జరిగిన విషయం తెలియాలి, వీళ్ళకి లేనిపోని అపోహలు పెడుతున్నారు. నిత్య ఇంకా అదే పనులు నిధిని ఫోర్స్ చేస్తుంది. నువ్వేం నిజం చెప్తున్నావు కదా, అదే చెప్పు అని చెప్పి ఇంకా ఫోర్స్ చేయగానే ఇంకా సరే నేను అసలు ఏ తప్పు చేయనప్పుడు నాకెందుకు అని చెప్పి నిధి ముందుకు వస్తుంది. ఇప్పుడు దాకా మీరు చెప్పినని నేను విన్నాను కదా, ఇప్పుడు నేను చెప్పేది వినండి ప్లీజ్ అని ఇంకా నిధి రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా తార ఇంకా మౌనంగా అలాగే చూస్తూ ఉంటుంది. మనం స్కూల్లో ఉన్నప్పుడు ఒక పాట ఉంది, ఉయ్యాల తొట్లలో పసిపాపకి అపాయం వచ్చిందనుకో, ముంగిసి తన ప్రాణం బలంగా పెట్టి పాముతో పోరాడి ఆ బిడ్డని కాపాడింది కదా అని మొత్తం కథ చెప్తూ ఉంటుంది. కానీ ఆ బిడ్డ అమ్మకి ముంగేసి నోటి రక్తం అంతగా చూసి వెనక ముందు ఆలోచించకుండా ముంగేసిని అమ్మ చంపేసింది కదా. అప్పుడు చనిపోయింది ముంగేసి మాత్రం కాదు, నమ్మకం కూడా. ఇక్కడ కూడా ఇలాగే జరిగింది. కథ వ్యత్యాసం ఏంటంటే అక్కడ తల్లి అసలు బిడ్డకి ఏం జరుగుతుందని చెప్పేసి వెనక ముందు ఆలోచించు, అక్కడ తల్లి ముంగేసిని చంపేసింది. కానీ ఇక్కడ మీకు ఆలోచించే అవకాశం ఉండి కూడా మీరు అసలు ఏం మాత్రం ఆలోచించట్లేదు అని నిధి అదే పని క్వశ్చన్ చేస్తుంది. ఇంకా అందరు మౌనంగా ఉండిపోతారు. ఇంకా అలా చూస్తుంటే ల్యాప్టాప్ తీసుకురాని చెప్పి నిత్య అనగానే ఇంకా ల్యాప్టాప్ తీసుకొస్తుంటారు. అసలు జరిగింది ఏంటో వీళ్ళంతా తెలియాలి అని చెప్పి అనుకుంటే ఇంకా ల్యాప్టాప్ ఓపెన్ చేసి వీడియోని మొత్తం చూపిస్తుంది. ఇదిగోండి చూడండి అసలు ఏం జరిగిందని చెప్పి చూపిస్తుంది. అనుకోకుండా నిధి స్విమ్మింగ్ పూల్లో పడిపోవడం, అలాగే అటువైపు వెళ్తున్న కారణం చూసి తను కాపాడడం, తన గాలి పీల్చుకోవడం చాలా ఇబ్బంది అవడం, తన దగ్గరుండి సేవ్ చేయడం మొత్తం అంతా వీడియో చూపిస్తుంది. తను ఒక డాక్టర్, అలాగే తప్పని పరిస్థితిలో తను చేశాడు తప్ప అదేమీ కాదు, తను వృత్తిపరంగా చేశాడని చెప్పి నిత్య వీడియోస్ ప్రూవ్ చేస్తూ ఉంటుంది. ఇంకా అందరు షాక్ అయి చూస్తుంటారు. కర్ణ సార్ ఏంటో మన అందరికీ తెలుసు కదా, మరి ఈ వీడియో మీ అందరికి ఎందుకు చూపించానో తెలుసా మీకు, ఇది సరిగ్గా చూడండి అని మొత్తం అంతా చూపిస్తూ ఉంటుంది. అలాగే తను ఏ పరిస్థితిలో ఎలాగుందో మొత్తం అంతా చూస్తుంది. అలాగే ఇక్కడ మీకు చూసేది కేవలం డాక్టర్ కర్ణాల్ గారిని, ఇంకా ఏమీ కాదు. అబ్బా కపాలం పగలే కూడా ఇంత కరెక్ట్గా మాట్లాడుతుందంటే నేను అనుకుని తేలిక ఇంత కాదులే అని తార షాక్ అయిపోతుంది. అయినా నువ్వు దానివి ఆ రోజు నువ్వు క్లాస్లో కలిపి పడిపోయావు కదా, అప్పుడు కర్ణ సార్ నీ మీద ఎంత కేజీ గుర్తుందా అని గుర్తు చేస్తూ ఉంటుంది. గగన్ నీ చెల్లి బాగా చెప్పి ఊరెళ్ళావు, నీ ఎగ్జామ్ డిస్టర్బ్ అవ్వకని చెప్పి కర్ణ సార్ ఇదిగో ఇక్కడ షిఫ్ట్ చేసి ఫ్రీగా ట్రీట్మెంట్ చేశారు, అది నీకు గుర్తుందిగా అని చెప్పేసి ఒక తర్వాత ఒకరు అన్నీ నిత్య అలాగే చెప్పినట్టు ఇంకా నిధి చేస్తూ ఉంటుంది. ఇంకా అలాగే తను అన్నీ చెప్తాడు. తారా షాక్ అయిపోతుంది. కానీ ఒక్కరోజు కూడా కర్ణ సార్ ఎవరితో చెప్పుకోలేదు, ఎవరితో ఏమి చెప్పుకోరు కదా, నేను నీళ్ళలో పడిపోతే కాపాడారు, నా ప్లేస్లో ఉన్న ఆయన ఇలాగే కాపాడతారు కదా అని నిధి చెప్తుంది. ఒక నీళ్ళ పడిపోతే ఎలా కాపాడవారో డాక్టర్కి అందరికి తెలిసిన బేసిక్ ట్రీట్మెంట్ కదా, ఇక ఎవరు అది తెలియనట్టు నడుచుకుంటున్నారు కదా. కానీ మీరు పెద్ద మస్తు ఆలోచిస్తేనే అర్థమవుతుంది, మీరు ఎందుకు ఆలోచించారు నాకైతే అర్థం కావట్లేదు అని నిధి అనగానే ఏంట్రా ఇది, దీని కాలేజ్ని పంపించద్దనుకుంటే దీని కాలేజ్లో వణికిస్తుంది ఏంటి అని సంజు అంటూ ఉంటాడు. కర్ణ సార్ ఈ లోకల్ డాక్టర్, మనకి డాక్టర్తో పాటు ఇతరుల దారి చూపించే గురువు కూడా కదా అని చెప్తూ ఆయన గురించి చెడుగా మాట్లాడి మనం వెళ్తున్న దారి ముందు వెళ్ళగలవా చెప్పండి అనుకునేది. అది మన అందరిని నిలదీస్తాడు. ఆయనకున్న పవర్కి అసలు ఎవరు చేశారో చీకు కనిపెట్టి కాలర్ పెట్టిన ఈ కాలేజ్ని బయట గెంటేయగలరు అని ఆయన ఎందుకుంటారంటే అందుకు కారణం ఆయన గొప్పతనమే కదా. కర్ణ సార్ తప్పు అని చెప్పి మీ అందరికి అర్థమవుతే అదే నాకు చాలు అని చెప్పి ఇంకొక మాట, ఈ అన్నిటికీ పెద్ద గందరగోళం అసలు నేను అని నిధి తన గురించి చెప్తుంటుంది. అసలు కారణం అంతా నా వల్ల అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అందుకు నన్ను క్షమించండి అని చెప్పి అందరి ముందు నిధి అడుగుతుంది. కర్ణ సార్ ఏ తప్పు చెంది అంటూ ఉంటుంది. సార్ దయచేసి నన్ను క్షమించండి అని నిధి చేతులు జోడించి అడుగుతూ ఉంటుంది. ఇంక కర్ణ ఏం మాట్లాడరు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా చాలా బాధపడుతుంటారు. అనవసరం మేము ప్రభావ పడ్డామే అని చెప్పి అనుకుంటూ కుమిలిపోతూ ఉంటారు. సంజు మరి తట్టుకోలేకపోతుంటారు. ఇంకా చాలా కోపంగా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. తారా కూడా ఇంకా ఏం మాట్లాడడానికి వెళ్తూ ఉంటారు. కర్ణ గారి నిమిషం ఆగండి అని నిత్య ఆపుతుంది. చాలా థ్యాంక్స్ అని చెప్పి కర్ణ అనగానే అదేంటి అదేం కాదు, నువ్వెలా నా చెల్లెల్ని కాపాడావో నీ కర్తవ్యం ఉన్నావో అలాగే ఏది నిజం చెప్పడం కూడా నా కర్తవ్యం కదా, నేను అదే చేశాను అని నువ్వెంతో మంది ప్రాణం కాపాడే డాక్టర్, అసలు నువ్వు చేసే పనికి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి కదా, అలాంటప్పుడు నీ పేరు మచ్చరావడం సరికాదు కదా, నా చెల్లికి చెడ్డ పేరు కూడా రాకూడదు అనుకున్నాను, నీ వృత్తి ధర్మాన్ని కూడా కలంకం రాకు అని చెప్పేసి నా చెల్లిని మాట్లాడమని నేను చెప్పాను. నాకు నీకు మధ్య వెయ్యిగా ఉండొచ్చు, న్యాయం నీది నాది వచ్చినప్పుడు అదే ముఖ్యం కదా అని నిత్య అనగానే చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి కర్ణ అంటూ ఉంటారు. వెళ్ళిపోతే మళ్ళీ కొంచెం ఇంకొక విషయం, మంచితనం ఉండొచ్చు కానీ మరి ఇంత మంచితనం పనికిరాదు,
ఇదిగో నీ మనసుని విలువ ఎంత మిస్యూజ్ చేస్తున్నారో చూసావు కదా, నీకు చెడ్డ పేరు వస్తే ఈ ఇన్స్టిట్యూట్కి చెడ్డ పేరు వచ్చినట్టే కదా అని నిత్య అంటూ, ఇగో నీ పేరు మీద చాలా డిపెండ్ అయి ఉంది. నన్ను అడిగితే ఇంత సానం మంచిది కాని చెప్పి నాకు అనిపిస్తుంది. ఏమో నీ ఇష్టం, జాగ్రత్త, టేక్ కేర్ అని నిత్యంగా మీరు కూడా అని చెప్పి కర్ణ అంటూ ఉంటాడు. ఇంకా నిత్య వెళ్ళిపోతుంది. కర్ణ ఇంకా తన క్యాబిన్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అదే పనిగా తను వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే కర్ణ అని చెప్పి ఇంకా అక్కడున్న హెడ్ నర్స్ పిలుస్తూ ఉంటుంది. కర్ణ ఆగుతూ ఉంటాడు. నువ్వేమనుకోకపోతే నీకు మాట చెప్తాను అనుకుంటున్నాను అని హెడ్ నర్స్ అన్న మాటలకి ఏంటి చెప్పండి అని చెప్పి కర్ణ నవ్వుతూ అడుగుతుంటాడు. ఇదిగో కర్ణ, అమ్మాయి ఎంతో మంచిది కదా, కాకపోతే చిన్నతనం ఉంది, కానీ తన బాధ్యత చూశాక తన పేరు తగ్గట్టుగా అప్రూప నిధి కదా, ఒక ఆడపిల్లగా తన పేరు అంటేనా మగం తుడిచే కంటే నీకు ఇలా అయిందని చెప్పేసి తన వాళ్ళని చెప్పి ఆలోచించింది కదా. ఈ కాలంలో ఆడపిల్లల గురించి చాలా లోకుగా మాట్లాడుతుంటారు కదా, అది మనం వింటున్నాం కదా. కానీ ఈ కాలంలో ఆడపిల్ల ఎలా ఉండాలో చెప్పాల్సి వస్తే మాత్రం తను ఎప్పుడు ఫస్ట్ టైంలోనే ఉంటుంది చూడు. ఆ రోజు కాలం సమయంలో కూడా తను నీ చెయ్యి దాటిపోతుంటే ఆ దేవుడే తన్ని పంపించడం నాకు అనిపించింది. ఇప్పుడు కూడా నీ పేరు కాంక రాకుండా చెప్పేసి కదా, ఆ అమ్మాయి ముందు సంతోషం కంటే పక్క వాళ్ళ సంతోషం గొప్ప గురించి ఆలోచించేది. ఇలాంటి అమ్మాయి నీ పక్కన ఉండాల్సిందే, ఆలోచించుకో అని చెప్పి ఇంకా తను చెప్పిన మాటలు అన్ని కర్ణ ప్రశాంత్ వింటూ ఉంటాడు. కానీ ఇంకా ఏం మాట్లాడలేక అలా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న స్టాఫ్ అంతా వెళ్ళి ఇంకా నిధికి సారీ చెప్తుంటారు. సారీ ఎందుకో నిధి అంటే ఒట్టి సారీ కాదు, థ్యాంక్స్ కూడా చెప్పాలి అని అక్కడున్న స్టాఫ్ అంటూ ఉంటారు. నేనేం చేశానని నిధి అడుగుతుంది. నీ వల్ల కర్ణ సార్ పరుగు అని చెప్పేసి మేము చాలా తప్పుగా అనుకున్నాము. అసలు ఎవరో అంటే పోతు చూసి నేను అసలు నేను తప్పుగా అనుకున్నాము, కానీ నువ్వు మాట్లాడిన తర్వాత అర్థం నిజమేంటో. నీ గురించి అంత చీప్గా మాట్లాడిన కన్నా సార్ గురించి వచ్చిన కలంకాన్ని చెరపాలనుకున్నావు. నువ్వు నిజంగా గ్రేట్ నిధి, నీ మనసు చాలా గొప్పది అని చెప్పి నిధిని పొగుడుతూ ఉంటారు. అక్కడ వచ్చిన స్టాఫ్ అంతా అతను పొగుడుతుంటారు. ఈరోజు ఇక్కడ నేను ప్రాణంతో మాట్లాడతానంటే అందుకు కారణం కన్నా సార్, కాకపోతే ఇందులో నా గొప్పతనం ఏముందిలే అని నిధి ఇంకా అంటూ ఉంటుంది. అప్పుడే కర్ణాటక వెళ్తూ అది వింటూ ఉంటాడు. నిధిని అసలు నా గురించి ఆలోచిస్తుంది, ఎంత మనసు అంతది అని చెప్పి కర్ణ అలాగే నిధిని చూస్తూ ఉంటాడు. కానీ తార చాలా ఆశపడుతుంది. అప్పుడు ఇంకా రమేష్ కాల్ చేస్తూ ఉంటుంది. ఇంకా రమేష్ ఇంకా ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటాడు. హలో అనగానే, అన్న నువ్వు గీసిన లక్ష్మణ్ రేఖని మళ్ళీ దాటం కుదరట్లేదు అని తార అనగానే, ఎవరి గురించి అని చెప్పి రమేష్ అంటూ ఉంటాడు. ఇదంతా కారణం ఇంకెవరు, ఆ కారణ ఇదిగో వాడు తోడు ఆ నిధి చేరినాకో మనం ఇంకా ఆలోచించాలి అన్నయ్య. తార అనగానే అదేం చేసింది అని చెప్పి రమేష్ చాలా కోపంగా ఆడుతుంటాడు. మన లెక్కలన్నిటి తలకిందలు చేస్తుంది. ఇదిగో ఈ కాలేజ్ ముందే ఆ బికారి కారణాన్ని వెనకేసుకొస్తూ వాడు నయపాస తప్పు కూడా లేదని చెప్పేసి వాడిని వెనకేసుకు వస్తుంది, వాడిని హీరోగా మార్చేసింది అని తార అన్న మాటలు రమేష్ ఒరలేకపోతుంటాడు. ఈ మాట వింటే నీకు ఎంత రగిలిపోతుందో నాకు తెలుసు అన్నయ్య. ఇప్పుడే ఆ మాటని దాని మీద ప్రయోగించపోయానుకో పదే పదే మన దారికి అడ్డొస్తున్న ఆ నిధిని ఖచ్చితంగా మనకి దారి లేకుండా చేసేస్తుంది అని కర్ణ దారితో మాట్లాడుతున్నాడు. అది ఒక కర్ణ మాడిపోయినా అదే పదే పదే వెళ్ళి మాట్లాడుతుంది అంటే అదేదో పెద్ద స్కెచ్ వేస్తుందని చెప్పి నాకు అనిపిస్తుంది అని తారంగానే ఆ స్కెచ్ వేసే చోట ఎంత ముళ్ళు దింపాలో నాకు తెలుసులే అని రమేష్ అంటే ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా తార నవ్వుకుంటూ ఉంటుంది. నిధి ఇంకా బైక్ వేసుకొని బయలుదేరుతుంది. అప్పుడు అనుకోకుండా బైక్ ట్రబుల్ ఇస్తుంది. అబ్బా ఏమేమి చెప్పి చూస్తుంది కృష్ణ ఇప్పుడే పంచర్ అవ్వాలా ఏంటి, ఏం చేయాలి నేను అని చెప్పి సర్లే వదిలే, నన్ను తీసుకెళ్ళావు, ఇప్పుడు నేను తీసుకెళ్తా అని చెప్పి అనుకుంటూ నిధి బైక్ని తోసుకుంటూ వెళ్తుంది. అప్పుడే ఇంకా రమేష్ అటు వెళ్తూ ఉంటాడు. నిధిని చూస్తూ ఉంటాడు. నిధి కూడా ఇంకా రమేష్ని అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా ఏం మాటలు మౌనంగా ఉంటుంది. ఇంకా రమేష్ ఆ నిధిని చూస్తూ ఉంటాడు. ఇంకా బైక్ రిపేర్ అనుకుంటూ ఉంటారు. ఇదేంటి ఈయన మన చైర్మన్ సార్ కదా, ఈయనేంటి ఇక్కడ అని చెప్పి నిధి అనుకుంటుంది. రమేష్ అప్పుడే ఇంకా కార్ దిగుతూ ఉంటాడు. కృష్ణ అని చెప్పి అంటూ, అయ్యో సార్ సారీ అండి నమస్తే అని చెప్పి నిధి అంటుంది. నమస్తే అమ్మా ఏంటి అని రమేష్ అనగానే, అంటే సార్ అక్కడ వస్తుంటే బండి పంచర్ అని చెప్పి నిధి చెప్పేటప్పుడు ఓహో పంచర్ అయింది అని చెప్పి రమేష్ అంటూ ఉంటాడు. ఇంకా చూస్తూ డ్రైవర్ చెప్పి ఇదిగో బండి తీసుకెళ్ళి ఇంకో అమ్మాయిని డ్రాప్ చేసి ఇగో పంచర్ వేయించి వాళ్ళ ఇంట్లో పెట్టు అని చెప్పి రమేష్ ఇంకా కార్ డ్రైవర్ చెప్తూ ఉంటారు. అమ్మా ఇదిగో కీ వేసి ఇదిగో ఇక్కడే పెట్టు బైక్ అనగానే రమేష్ అంటూ ఉంటారు. వద్దు సార్ నేనే పని చేయించుకుంటాను, నేనే వెళ్తాను చెప్పి నిజంగా అయ్యో మా సంస్థలో వాళ్ళంటే మాకు అసలు మా ఊర్లాగే మేము మా మనసులో చూస్తాను, నువ్వేంటి అలా మొహమాట పడతావు, పర్లేదులే అక్కడ బైక్ పెట్టు అని చెప్పి రమేష్ అనగానే
మీకు చాలా పెద్ద మనసు సార్ అని చెప్పి నిధి అనుకుంటూ బైక్ని పక్కన పార్క్ చేస్తుంటుంది. ఇంకా ఆ తర్వాత రమేష్ చెప్పినట్టే కారుకి కూర్చుంటుంది. ఇంకా రమేష్ ఇంకా అలాగే నిధిని కోపం చూస్తుంటాను. ఇంకా బయటకి ఏం పడకుండా మెల్లిగా నవ్వుతున్నట్టు ఉంటాడు. నిధి ఇంకా అలాగే రమేష్ని చూస్తూ ఉంటుంది. ఇంకా ఏం మాట్లాడదు. ఏంటమ్మా నీ పేరు? నిధి కదా అని రమేష్ అనగానే అవును సార్ అని చెప్పేసి నిధి అనగానే ఆల్రెడీ కాలేజ్ని పేరు తీసుకున్నావు కదా, చాలా గుడ్ అని రమేష్ అనగానే థ్యాంక్ యూ సార్ నిధి అంటే ఎవరుంటారా మీ ఇంట్లో అని రమేష్ అనగానే నేను మా బామ్మ మా అక్క అని నిధి అనగానే అంటే అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు అని రమేష్ అనగానే లేదు సార్ చిన్నప్పుడు చనిపోయారు, నన్ను మా అక్కని మా బామ్మే పెంచింది అని నిధి అనగానే సారీ అని చెప్పి రమేష్ అంటూ ఉంటాడు. పర్లేదు సార్ అని చెప్పి నిధి అనగానే అవును బండి ఆపు అని చెప్పి రమేష్ అంటూ ఉంటాడు. అప్పుడు డ్రైవర్ ఇంకా బండి ఆపుతుంటాడు. అటు చూడమ్మా అని చెప్పి అంటూ బిల్డింగ్ చూపిస్తూ ఉంటాడు. ఆ బిల్డింగ్ చాలా పెద్దది కదమ్మా అని రమేష్ అనగానే అవును అని చెప్పి నిధి కలుగుతుంది. షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నాను అని రమేష్ ఓహో అని చెప్పి నిధి అంటుంది. నువ్వు పోనీ అని చెప్పి రమేష్ అని మళ్ళీ కార్ స్టార్ట్ చేస్తుంటాడు. అవును నువ్వు వెళ్తున్న కాలేజు హాస్పిటల్ దాని పక్కన ఖాళీ జగ అంతా కర్ణా పేరు ఉంది. ఇంతే కాదు బోల్డ్ అంతా ఆస్తి మొత్తం అంతా కర్ణా పేరు ఏదో ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నావా అని రమేష్ అని అవును అని చెప్పి నిధి అంటుంది. ఎందుకంటే ఇంత శ్రీమతి కర్ణాన్ని మీ ఇంట్లో పని వాళ్ళ చూస్తున్నారంట అని రమేష్ అయ్యో సార్ అక్క ఎంగేజ్మెంట్కి హెల్ప్ చేయడానికి బామ్మ కోసం వస్తున్నారు, పని చేసుకున్నంత పెద్దవాళ్ళు మేము కాదు సార్ అని నిధి అనగానే ఓహో ఏంటి తనే వచ్చాడా, అయితే ఎన్నో సంవత్సరాల క్రితం తెగిపోయిన స్నేహాన్ని పెళ్లి సమయానికి డబ్బు కోసం కలుపుకుంటుందా ఆవిడగా మీ అవ్వ ఏంటి స్నేహం కలుపుకోవడం కోసం సహాయం అంటూ డబ్బు ఖర్చు పెట్టడం, ఆ తర్వాత మగ దిక్కు లేనోనికి దేవుళ్ళ వచ్చామని చెప్పేసి అంటే శుభ్రంగా వాడుకొని సంబంధం కలిపేస్తారా, మా ఇంటిని దోచుకోవడం ఏంటి ఇదేగా మీ వాడు గొప్పతనం అని రమేష్ మాటలకి నిధి ముందు షాక్ అవుతుంది. ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా సార్ మీకు దండం పెడతాను మా వాళ్ళ గురించి మాట్లాడకండి కన్నా సరే అని చెప్పేసి నిధి అనుకోవచ్చు అని చెప్పి ఇంకా రమేష్ అంటూ సైకిల్ చేసి ఇంకా ఆపు అని చెప్పి అంటూ ఉంటాడు. నిధి సైలెంట్ అయిపోతుంది. మీ అవ్వ ఆనాటి ఆట అయితే మీ అక్కది ప్రేమ స్నేహం మోసం, అది కూడా మంచి కుర్రాన్ని బొట్టలో వేసుకుందంట. ఆ కుర్రాడు ఇంట్లో మెప్పు కోసం ఏంటి కర్ణ జేబుకి కత్తిరేస్తారా, ఎంతైనా నువ్వు కూడా తనకు సమానంగా తోగాలి కదా, అందుకేగా చక్కగా ఆలోచించి కర్ణకి ఇష్టం లేకపోయినా వాడి వెంట పడుతున్నావు కదా రమేష్ మాటలకి సార్ మేము మీ అంత శ్రీమంతు కాకపోవచ్చు, అభిమానం నిజాయితీలో మేము పేదవాళ్ళు కాదు సార్ అని నిజంగా అభిమానమా, అభిమానం సరిపోయింది. మీ వాళ్ళకి మానం మర్యాద ఉంటే కర్ణ నీడ సాయం లేకుండా పెళ్లి చేసుకొని చూపించుకోండి మీ అక్కది, పోతే నిజాయితీ అన్నాక ఒక్క క్షణం ఉందనుకో ఇదిగో ఈ క్షణం నుండి కర్ణకు నువ్వు దూరంగా ఉండాలి, చాలు ఆపు నీ నాటకాలు అని నిధి ఏడుస్తుంటే రమేష్ చాలా గట్టిగా అరుస్తుంటాడు. ఇదిగో ఆపు అని చెప్పి కారు డ్రైవర్ని ఆపమంటాడు. ఇంకా డ్రైవర్ ఆపుతూ ఉంటాడు. ఇదిగో డోర్ ఓపెన్ చేయడం వచ్చా లేక నేనే ఓపెన్ చేయాలా ఆ రమేష్ మాటలకి సార్ ఇది ఎప్పటికీ నా వల్ల మా వల్ల కర్ణ సార్కి ఇబ్బంది రాదు అని నిధి ఏడుస్తూ ఇంకా కార్ దిగి వెళ్ళిపోతుంది. ఇంకా రమేష్ ఇంకా అలా చాలా కోపం చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత కార్ స్టార్ట్ చేసి ఇంకా బయలుదేరమని అంటారు. ఇంకా వెళ్తుంటారు. నిధి ఇంకా అక్కడ నుంచొని అలా కుప్ప కూలి ఏడుస్తూ ఉంటుంది. రమేష్ అని మాట తట్టుకోలేకపోతుంది, చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అలాగే ఏడ్చుకుంటూ ఇంక ఇంటికి వెళ్తుంది. అక్కడేమో సంజయ్ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. మాలతి అప్పుడే ఇంకా వచ్చి సంజయ్ చూస్తుంటాడు. అమ్మ వాటర్ బాటిల్ ఇవ్వు అని ఇంక సంజయ్ గానే అప్పుడే కర్ణ వచ్చి విని అమ్మ నువ్వు కూర్చొని ఇస్తా అని చెప్పి అంటూ కర్ణ వెళ్ళి ఇస్తానంటాడు. ఒక కూర్చొనివారు ఒకళ్ళేమో లేవనివ్వరు, సరిపోయారు ఇద్దరు కొడుకులు అని ఇంకా మాలతి అనగానే కర్ణ వచ్చి ఇంక బాటిల్ ఇస్తూ ఉంటాడు. ఇంకా సంజయ్ చాలా కోపం చూస్తుంటాడు. ఇగో ఒక నిమిషం ఎవరు మాట్లాడకూడదు, కర్ణనే జవాబు చెప్పాలి అని చెప్పి రాధిక అంటుంది. ఏమైంది రాధిక అని మాలతి అనగానే ఉండు చెప్తాను పెద్దమ్మ, ఎవరు తను ఎక్కడ చూసావు ఎప్పుడు చూసినా అందరు తండ్రి వేసి చూస్తున్నారు అని రాధిక ఇంకా ఫోన్లో వీడియో ఓపెన్ చేసి చూపిస్తుంటుంది. నిధి మాట్లాడి ఇంకా రికార్డ్ అయిన అంతా ఇంకా కర్ణకి అలా ఇంట్లో చూపిస్తూ ఉంటుంది. ఇంకా కర్ణ చూసి నవ్వుతూ ఉంటాడు. నా ప్లేస్లో ఎవరున్నా సరే ఆయన ఇలా కాపాడతారని చెప్పేసి ఒక నీళ్ళ పడిపోతే ఎలా కాపాడారు డాక్టర్కి అన్నీ తెలిసిన బేసిక్ ట్రీట్మెంటే కదా కర్ణ సార్ ఈ లోకాలకి డాక్టర్, మనకి డాక్టర్తో పాటు ఈ వృత్తిలో దారి చూపించే గురువు కూడా అని ఇంకా నిధి అనడం అలాగే నా వల్ల తప్పు జరిగింది అని కర్ణకి దండం పెట్టడం అంతా వీడియో చూపిస్తుంది. అన్నయ్య అక్కడ నేనుంటే అసలు ఆ కంట్రీ బ్యాలెన్స్ కార్డు ఏది తెలుసుకొని వాడిని చెప్పుతో కొట్టించేవాడిని అని చెప్పి రాధిక అన్న మాటలకి కర్ణ నవ్వుతుంటాడు. ఎవరో తప్పు చేసి చెప్పేసి మనం చేస్తామా చేయకూడదు చాలా తప్పు అని కర్ణంగానే
ఆయన రాధిక చెప్పి నిజమే కదా, ఆ అమ్మాయికి ఎంత మంచి చూడు, నీ పేరు ఎక్కడ పాడకని చెప్పి ఎలా ఆలోచించిందో అని మాటలు సంజయ్ ఇంకా భరించలేకపోతుంటాడు. ఆయన నేను ఆ అమ్మాయిని పసంద చేసుకోవాలి, నేను థ్యాంక్స్ చెప్పాలి అని రాధిక అంటుంది. సరే అని కర్ణ ఎప్పుడు చేస్తావు అని రాధిక అంటే పరిచయం అంటే అని కర్ణ చెప్పబోతుంటాడు. ఇంకా సంజయ్ చాలా కోపం వచ్చి ఆలస్యం వెళ్ళిపోతుంటారు. ఇగో అన్ని తీసుకున్నావా, అన్ని చెక్ చేయ అని నిత్య అంటూ తేజస్తో మాట్లాడుతుంది. అప్పుడే కట్టే శబ్దం వస్తుంది. శాంతి అని చెప్పి నిత్య పరిగెట్టుకుంటూ వెళ్తుంది. ఏం చేస్తున్నావు, ఏంటి అసలు ప్రశాంతంగా ఉంటావా అని నిత్య అనగానే అది కాదమ్మా, ఈ కాలం వాళ్ళు మీరు అన్ని అవుతాయి అని చెప్పేసి ఇగో అవుతాయని చెప్పేసి ఆకాశం కూర్చుంటారు. ఆ తర్వాత కార్యక్రమం ముందు అది ఇది అని చెప్పి నిప్పులు తొక్కిన కోట్లా పరిగెడతారు. ఇదిగో నా వల్ల కాదు, ఎన్ని పనులు వేయాలి తెలుసా, ముందు కర్ణకు ఫోన్ చెయ్యాలి అని శాంతి అడిగి నువ్వేమో కర్ణ అంటూ కళ్ళు తగిన కోట్ల నువ్వు గంతులు వేస్తున్నావు అని చెప్పి నిత్యం మాట్లాడి శాంతి కోపం వస్తుంది. ఏంటి నువ్వు అబ్బాయి ముందు అలా మాట్లాడుతున్నావు ఏంటి అని శాంతి అంటూ ఇది ఎప్పుడు ఇంతే బాబు, అంత తమాషా మాట్లాడుతుంది, అది వదిలి పోతే మీ అమ్మని వచ్చేసారా అని శాంతి ఆ మాటలు తేజస్ ఏం మాట్లాడు మోహం చూస్తూ ఉంటారు. వాళ్ళు కూడా తీసుకొస్తే మీ వాళ్ళు ఏమవుతారు, మేము మీకు ఏమి ఇవ్వగలం అన్ని విషయాలు మాట్లాడుకున్నాను కదా అని శాంతి అనగానే తేజస్ కంగారు పడి అంటే అమ్మ నాన్న వస్తారమ్మా అని తేజస్ కంగారు పడుతూ ఉంటారు. అయ్యో వస్తారు కాదు బాబు, వాళ్ళు రావాలి, ఓ పని చేయి నువ్వు వాళ్ళు వెంట పెట్టుకొని రా అని శాంతి అనగా తేజస్ ఏం మాట్లాడి ఇంకా నిత్యాన్ని చూస్తుంటాడు. నిత్య సైకిల్ చేస్తాడు. అంటే వాళ్ళకి చిన్న పని ఉంది, వాళ్ళతో ఈరోజు ఫ్లైట్ బుక్ చేసుకొని రమ్మని చెప్తాను సరే అని తేజస్ అనగానే అంటే ఏంటి బుక్ చేయలేదా ఏంటి బాబు, మేము ఉత్తరాలు రాసిన కాలంలోనే అన్ని వేగంగా అయ్యాయి, త్వరగా వాళ్ళు వచ్చి ఏర్పాటు చెయ్యి, అలాగే వాళ్ళు ఎవరు వస్తారు ఎంతమంది వస్తారు అది కూడా తెలుసుకొని నాకు చెప్పు అని శాంతి అంటాడు. శాంతి తన చిన్నపిల్లడా, తన పేరెంట్స్ తను మేనేజ్ చేసుకుంటారు, వదిలే నువ్వెందుకు బీపీ రైజ్ చేసుకుంటావు అని ఇచ్చాను. ఒకటి అడిగితే అడగపోయి తప్పేనా ఏంటి, నా టెన్షన్ నాది అని లక్ష్మికి 30 సార్లు చెప్పాను, ఇంకా ఎన్నెన్ని పనులు మిగిలాయి, కర్ణకు ఫోన్ చేసి రమ్మని చెప్పాలి అని శాంతి అనగానే ఒకసారి అప్పుడు నిధి వచ్చి విని షాక్ అవుతుంది. ఓహో డబ్బు కోసం కలుపుకుంది ఆవిడగా మీ అవ్వ అని రమేష్ మాటలు గుర్తొచ్చుకొని బాధపడుతుంది. ఇగో హారతి పళ్ళం వెండి కుంది అన్ని తను తీసుకొస్తానని చెప్పి అన్నాడు, మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి, అలాగే బట్టలు కానీ అన్ని తనే తీసుకొస్తాను అన్నాడు, లక్ష్మి చెప్పింది కర్ణ మంచి షాప్ తీసుకెళ్తాడంట అని అన్నట్టు అసలు ఏంటో మ్యాచింగ్ కావాల్సిన బ్లౌజ్ పీసెస్ కూడా ఖచ్చితంగా ఇంత తీస్తారు కదా, ఆ బిట్లు మంచి తీసుకోవడం అసలు అన్నీ తెలుసంట. శాంతి అని మాటలకి ఇన్నాళ్ళు మన పనులు మనం చేస్తున్నాం కదా, ఇప్పుడేమో మాటకి ముందు కర్ణ అంటున్నావేంటి, ముసిరి వెళ్ళి అందరినీ బొట్లో వేసుకున్నాడు అని నిశ్చయంగానే ఆయన బామ్మ అన్ని పనులకి కర్ణ సరే కావాలంటుంది అని అనుకుంటూ వచ్చి శాంతి నాకు చెప్పు నేను వెళ్తా అని నిధి అనగానే ఇదిగో నువ్వు ఇప్పుడు ఇంటికి వస్తున్నావు, మార్కెట్ వెళ్ళి తిరుగుతావు అంతా అయినా అంత ఈజీ ఏం కాదు అని శాంతి అనగానే అబ్బా నువ్వేమైనా చేసుకో, నువ్వు ఆ కర్ణ అని నిత్యం ఆలస్యంగా కోపం మాట్లాడుతుంది. పాపం కదా అతను రావడం ఎంత సాయంగా ఉందో తెలుసా నీకు. శాంతి అన్న మాటకి ఇంకా రమేష్ మాట గుర్తెచ్చుకుంటుంది. మీ అవ్వ సాయం అంటూ డబ్బు ఖర్చు పెట్టి మా ఇంటిని దోచుకోవడం అని విని గుర్తెచ్చుకుని బాధపడుతుంది. నువ్వేంటి అలా నిలబడ్డావు, దిష్టిబొమ్మలాగా పో మొహం కాళ్ళు చేతులు కడుక్కుంటారు అని చెప్పి శాంతంగా సరే అని చెప్పి నిధి తల ఊపుతూ ఉంటుంది. ఇంకా బాధపడుతూ ఇంకా అలాగే మౌనంగా వెళ్తుంటుంది. కానీ ఎలాగా కర్ణసాని ఇంటికి రాకుండా చెయ్యాలని చెప్పి అనుకుంటూ ఆలోచిస్తుంటుంది. పదే రమేష్ అన్న మాటలు గుర్తొచ్చుకుని కుమిలిపోతూ ఉంటుంది. ఇంకా ఎవరికి ఏం చెప్పుకోలేక ఇంకా వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఉంటుంది.